ఇంకా ఏంటి నిలబడ్డారు? వెళ్ళండి ఇక్కడ నుంచి. మావయ్య, అత్తయ్య, పెద్దరిక నిలబెట్టుకుంటారు అనుకున్నాను, కానీ మీరు నిలబెట్టుకోలేదా? వెళ్తా, కట్టుబట్టలతోనే వెళ్ళిపోతా. అమ్మా, బమ్మి, పదండి వెళ్దాం. ఇంకా నిలబడ్డారే? వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. దామిని, దామిని, ఆ, ఏమిటి దామిని? ఎవరిని వెళ్ళమంటున్నావు? ఏంటిది? గొడవ జరగలేదా? గొడవ ఏమిటి? కల ఏమైనా కన్నావా? అదే ఆ పద్మావతి ఒడియాలు తొక్కడం. ప్లాన్ మాత్రమే వేశాం, అప్పుడే డ్రీమ్లోకి వెళ్ళిపోయావా? ప్లాన్ సక్సెస్ అయ్యి డ్రీమ్ నిజమైతే అద్భుతంలా ఉంటుంది. ఏమొచ్చింది డ్రీము? ఏం రావటం ఏంటి? మీ డాడీ మమ్మీ వాళ్ళని ఉతికి ఆరేశారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. నిజమా? అవును వాసుగారు. అదే నిజమవుతుందిలే. నేను వెళ్ళి పద్మావతిని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. పద్మావతి, ఏంటి? అమ్మా కాస్త పక్కకి లాగి ఒడియాలు పెట్టుకోమని చెప్పింది. ఓహో, ఏదో ప్లాన్ వేశారన్నమాట. ఏం చేస్తారో చూద్దాం. ఏంటే ఏంటే నువ్వు చేసిన పని? బుద్ధుందా నీకు? ఎవరికి బుద్ధుందో లేదో ఇప్పుడు తెలుస్తాగా. అత్తయ్య, 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 రండి. ఏమిటి అంతగా అరుస్తున్నావు? అత్తయ్య, కింద చూడు. ఏమిటి ఇది? ఒకసారి అటు చూడు అత్తయ్య. దామిని, ఏంటమ్మా ఇది? కావాలని తొక్కింది. తనే చెప్తుంది. అడిగితే కథ చెప్తుంది. నన్ను అడగండి అత్తయ్య, నేను చెప్తాను కదా. నేనేం కావాలని తొక్కలేదా ఆంటీ? మరి వడియాల పట్టా మీద తొక్కుడు బిల్లాడవా నువ్వు ఆయన? ఏమిటి తమాషాలు చేస్తున్నావా? తొక్కుడు బిల్లాటం ఏమిటి? పొరపాటున కాలు పడింది, దానికి ఇంత రాద్ధాంతం అవసరమా? పొరపాటున కాలు పడితే ఒక చోట పడుతుంది, లేదా 2 చోట్ల పడుతుంది. పట్టా అంతా అడవిలో ఏనుగులు పొలాల మీద పడ్డట్టు ఇంత బీభత్సంగా పడతాయా? పొరపాటున కాలు పడింది, తీసేలోపే ఒళ్ళు తోలింది, ఆపుకోలేకపోయాను. అలా అట్నుంచి ఇటు వెళ్ళాను. ఒళ్ళు తూలలేదే, బుద్ధి బుద్ధి తూలింది. పద్మావతి, నోటికొచ్చినట్టు మాట్లాడకు. దాన్ని నేనేదో అంటుంటే నీకెందుకంత కోపం వస్తుంది? సమర్థిస్తున్నావా? తప్పుని వెనకేసుకురావడం మహా తప్పు బావా. నిందేయడం తప్పు కదా? ఏంటేంటి నిందా? ఏది నిందా? ఇది తొక్కడం నిందా? దీని బుద్ధి తక్కువతనం నిందా?
ఆపుతావా? ఏమిటే 4 వడియాలకి ఏదో కోట్లు పోయినట్టు పంచాయతీ పెడుతున్నావు? 4 వడియాలా? ఏది? నువ్వు అది పిండి కలపండి చెప్తా. పాపం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఈ వడియాలు పెట్టింది. నీకు కష్టం కనపడ్డలేదా? దానికి విలువ లేదా? పోనీలేవే, ఏదో పొరపాటైంది కదా, వదిలే. పద్మావతి వదిలేవే. సరే అమ్మా, వదిలేస్తా కానీ అత్తయ్య, నువ్వు నాకు ఒక విషయం చెప్పు. వదిలేమంది కదా, మళ్ళీ ఇంకో విషయం అంటావేమిటి? అది ఇంకో విషయం. నువ్వెందుకు ఉలికి పడుతున్నావు? నేనేం ఉలిక్కి పట్టం లేదు. అయితే మీరు కాస్త కామ్గా ఉండండి. అత్తయ్య, నువ్వు వడియాలు పక్కన పెట్టుకొని మమ్మల్ని వడియాలు పెట్టుకోమన్నావా? నేనా? నేనెప్పుడు చెప్పాను? మరి బావ నాతో చెప్పాడు. ఏరా, చెప్పావా? చెప్పాడు. పెరట్లో ఉన్న మాకు వినిపించింది. ఏంట్రా, చెప్పావా? అమ్మా, అది అది ఆ, అది ఇది అంటావేంట్రా? నేను నీతో చెప్పానని చెప్పావంటే ఏంటి? అత్తయ్య ఏం చెప్తాడులే. ఇది ఆయన కూడబలుక్కొని నన్ను వడియాల మీదకి నెట్టి నేను వడియాలు తొక్కానని అల్లరి చేద్దాం అనుకున్నారు. కాని దేవుడు నాకు సహకరించాడు. వీళ్ళు తీసిన గోతిలోకి వీళ్ళనే నెట్టాను. అందుకే ఈయన గారి తడబాటు, ఈవిడ గారి కంగారు. ఇప్పుడైనా అర్థమైందా అసలు విషయం? బావా, దీన్నే చెడపకురా చెడైవు అంటారు. నన్ను నువ్వు తిడితే వాళ్ళు ఆనందపడదాం అనుకున్నారు. ఏంట్రా ఈ బుద్ధిలేని పనులు? ఏ అమ్మాయి, సంగీతం నేర్చుకోవడానికి వచ్చిందానివి సంగీతం నేర్చుకో. అంతేగాని పద్మావతిని ఏదో సాధిద్దామని పిచ్చి వేషాలు వేయొద్దు. పొరపాటయింది, గ్రహపాటయిందని బంగారం లాంటి ఒడియాలు పాడు చేసావు. నేర్చుకుంది చాలు, వెళ్ళిక్కడి నుంచి. అమ్మా, ఇందులో దామిని తప్పేం లేదమ్మా. అలా చింద్రవందరగా తొక్కేస్తే తప్పేం లేదంటావేంట్రా? అవునమ్మా, తప్పు తనది కాదు, నాది. నేనే పొరపాటున దామినిని నెట్టాను. తను గబాల్ని ఇటు అడుగులు వేసింది. ఏంటేంటేంటి? పొరపాటున నువ్వు దామిని నెట్టావా? అసలు మీరు ఎవరిని నెట్టాలనుకున్నారో? నిన్నే. సరదాగా ఇటు నెడదాం అనుకున్నాను, అంతలోకి దామిని వచ్చింది. నువ్వు మిస్ అయ్యావు, తను పుష్ అయింది. అసలు దీన్ని ఎందుకు నెట్టాలనుకున్నావు? ఏదో సరదా కత్తయ్యా. సరదాగానట ఏదో మరదలతో సరసమాడబోయాడు. అది కాస్త వడియాల పిండిగే ఎసరు తెచ్చింది. కరెక్టే కరెక్టే బామ్మ. ఆ, ఏంట్రా కరెక్టు? అది కాదురా కరెక్టు, ఇది కరెక్టు. దీన్ని సమర్థించడానికి ఈ కూతలు కూస్తున్నావు. పద్మావతిని నెట్టి తిట్టిద్దామన్న నీ వక్ర బుద్ధి అర్థమైందిరా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే పిండి రుబ్బించి వడియాలు పెట్టిస్తాను, జాగ్రత్త. వెళ్ళు, వెళ్ళి కాళ్ళు కడుక్కోపో. పద్మావతి, వస్తానమ్మా. నువ్వు రావే లోపలికి.
ఏంటి తెలివితేటలు నీ సొత్తే అనుకున్నావా? ఎలా ఉంది నా ఎదురు దెబ్బ? అత్తయ్య ఏమోలే అని వదిలేసిందేమో. ఇంకోసారి నా జోలికొస్తే బొమ్మాలి. నీకు చుక్కలు చూపిస్తా, నీ చేత పిండి రుబ్బిస్తా. వెదవ తెలివితేటలు చూపిస్తావా? ఏం చేశానని నా మీద నీకంత పగ? చూడండి వాసు గారు ఎలా అంటుందో. ఏమంది? నా జోలికొస్తే తాట తీసి బుతికి ఆరేస్తా అన్నాను. అసలు నువ్వే కదా దామిని నెట్టింది. ఏంటి ఇది కొత్త కదా? నేను దాన్ని నెట్టేయడమేంటి? అది నన్ను నెట్టాలనుకోవడం నేను చూడలేదని నెట్టబోయింది, బోర్లా పడింది. అయినా తమరే నన్నలా సరదాగా సరసాలాడ్డానికి తోయాలనుకున్నాను అన్నారు. మళ్ళీ ఇప్పుడేంటి నేను తోసానంటున్నారు? నిజం చెబితే నువ్వే దామిని తోసావంటే అమ్మ నిన్ను తిడుతుందని. అబచ్చా, భలే చెప్పావే. చూడు బావా, నువ్వు నన్ను వడియాల్లోకి నెట్టమని నువ్వు దీనికి సైగ చేయడం నేను చూశాను. ఇంకా ఈ బిత్తిరి సత్తి మాటలు నా దగ్గర చెప్పాలని చూడకు. మీరు పాటలు పాడాలని నేను మిమ్మల్ని ఆపమన్నానని ఈ పథకం వేశారా? మాకు అత్తయ్యకి గొడవ పెట్టి ఇంట్లోంచి పంపించేయాలని ఆలోచన చేశారా? ఇప్పుడు ఆ పథకం ఫలించలేదని విచారిస్తున్నారా? మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది. ఎవడి నెత్తినైనా మట్టి చల్లాలని విసిరితే గాలి మన నెత్తినే పడేస్తుందని పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. మంచి తప్పితే మర్యాద దక్కదు. జాగ్రత్త. ఏమిటే వార్నింగ్ ఇస్తున్నావు? ఇవ్వక ఊరుకుంటానా? మీ జోలికి నేను రావడం లేదు, కానీ నా జోలికొస్తే మాత్రం నేను ఊరుకోను. ఇందాక కొట్టించావుగా. మీరు విసిన రాయి తిరిగొచ్చి మీకు తగిలింది. నన్ను ఏదో చేయాలనుకున్నారు. నొప్పి తెలిసిచ్చేలా చేశాడు ఆ దేవుడు. మీలా అవతలి వాళ్ళని బాధ పెట్టి సంతోషించే బుద్ధి నాకు లేదు. ఛ! ప్రతిసారి దీంతో వార్నింగ్లు తిట్లు తినడమే నా బతుకైపోయింది. పొగరుబోతుంది. టైం రాని దామిని, దాని సంగతి చెప్దాం. నేను వదిలేసిన దాన్ని నువ్వు ఆశపడ్డావు. నేను అనవసరం అని వెళ్ళిపోయాను. అసలు విషయం ఏంటో తనని చెప్పనివచ్చుగా. నన్ను చెప్పమన్నా ఇప్పుడు నేను చెప్పనులేండి. రండి, టిఫిన్ చేద్దురు గాని. ఆకలిగా లేదు, అసలు అవసరమే లేదు. ఆకలిగా లేదా? అలిగారా? అవసరం లేదా? నేను పెట్టడం ఇష్టం లేదా? ఏవైనా అనుకోవడానికి నాకేం పిచ్చెక్కలేదు. పిచ్చివాగుడు వాగడం లేదు. మీ పిచ్చి చూపులకి అర్థం తెలుసుకోవాలని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? మీ ఉపవాసాలు, పరధ్యానాలు, నిరాహార దీక్షల గురించి మాట్లాడుతున్నాను. మెరుపు తీగ అలా వచ్చి ఇలా కనపడి వెళ్ళిన దగ్గర నుంచి తమరి చిత్తంలో లేదని, మీరు స్థిమితంగా ఉండడం లేదని అర్థమవుతుంది. పదే పదే గుర్తుకొస్తుందని, మీరు పరివిధాలుగా బాధపడుతున్నారని మీ ఆలోచన తెలుస్తుంది. చూడండి, మీరు అలిగినా పలకకపోయినా, అన్నం మానేసినా నేను దానికి చోటిస్తానని కలలో కూడా అనుకోకండి. వసంత, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. తనకేమీ స్థానం లేక బతకలేక ఇక్కడికి రాలేదు. చర్చ అనవసరం. నా జాగ్రత్త నాది. మీరు తింటారా తినరా? వద్దు అన్నా కదా. మీరు స్మృతిలో నెమరేస్తూ కడుపు నింపుకోగలరేమో, నా వల్ల కాదు. నాకు అంత మధుర జ్ఞాపకాలు లేవులేండి. నాకు ఆకలేస్తుంది, నేను తింటాను. చూడు, నా కోసం నువ్వు ఉన్నావన్న ఆశ నాకెప్పుడూ లేదు. ఎంతసేపు నీ ఆకలి నీది, నీ కోసం నువ్వున్నావు.
నీకెవరో పట్టరనే తెలుసు. అలాంటప్పుడు ఎందుకే నటన? నటన నాదా? హ్మ్. ఇంతకాలం మీ ఆకలి మీదే కదా, ఎవరిదోనా? ఇప్పుడు ఈ ఆలోచన ఎవరికోసమో? విసిగించక వసంత. వస్తాయి, విసుగులే వస్తాయి. కోరినట్టు జరగకపోయినా, కోరిన వాళ్ళు దూరమైనా పక్కనున్న వాళ్ళు ఎవ్వరూ పట్టరు. విసుగులు, కోపాలు, చిరాకులు వస్తుంటాయి. శశి, సంస్కారం లేకుండా మాట్లాడుకో. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. అవునవును, నచ్చితే సంస్కారం, లేకపోతే చీత్కారమేలే. గురుగారు ఏమైంది? వచ్చావా? ఇప్పుడొస్తావా నువ్వు? ఈ మధ్య నీకు అశ్రద్ధ బాగా ఎక్కువైంది. టిఫిన్ టైంకి రావడం, భోజనం టైంకి వెళ్ళడం. అది కాదు, ఏం రావడమే లేట్ అంటుంటే మళ్ళీ సంజాయిషీనా? వెళ్ళు, వెళ్ళి పంచుడు. మీరేంటండి, టిఫిన్ చేయడానికి వస్తారా రారా? ఏంటి? గురువుగారు ఇప్పటి వరకు టిఫిన్ చేయలేదా? ఏంటి గురువుగారు, రండి టిఫిన్ చేద్దాం. ఆ పెట్టు. మేం పెడతామంటే మీ గురువుగారికి నచ్చట్లేదు. ప్రియాతి ప్రియమైన శిష్యురాలివి కదా, పెట్టు, తింటారేమో. ఏంటి గురువుగారు ఇది? టిఫిన్ మీద అలగడం ఏంటి? అసలేమైంది గురువుగారు? చెప్పడానికి ఏముందమ్మా, దాని మూర్ఖపు చేష్టలకి మనసు కష్టంగా ఉందమ్మా. చెప్పుకోలేని బాధ అతలాకుతలం చేస్తోంది. కర్మాన్ని సరిపెట్టుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. కూతుర్లాంటి దాన్ని మీలో మీరే బాధపడకపోతే నాతో చెప్పుకోవచ్చు కదా. బాధలు ఆత్మీయులతో పంచుకుంటే గుండె బరువు తగ్గుతుంది అంటారు. నాతో చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి, నేనేం బలవంత పెట్టను. అదేం లేదమ్మా, గతంలో నేను పడ్డ తొందరపాటు, చేసిన తప్పు నా ఎదురుగా నిలబడింది. నన్నేమీ ప్రశ్నించకపోయినా నన్ను నా మనస్సాక్షి వెక్కిరించింది. నేను తప్పుని సరిదిద్దుకునే అవకాశం చేజారిపోయింది. దాని అపార్థం నన్ను మళ్లీ దోషిగా నిలబెట్టింది. నా ఆత్మసాక్షి కూడా నేను చెప్పుకోలేని పరిస్థితి. పశ్చాత్తాపడ్డం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా. మీ గుండె నిండా బాధ నిండుందని మీ గుంభరమైన మాటలు చెప్తున్నాయి. నాకు విషయం ఏంటో పూర్తిగా అర్థం కావట్లేదు గురువుగారు. ఏం లేదమ్మా, 20 సంవత్సరాల తర్వాత నా మొదటి భార్య నాకు మళ్ళీ కనబడింది. అలాగా? క్షమించమని అడిగేలోపే స్వార్థం అంటగట్టి అందరాని మాటలు అని ఆ వసంత తనని గుమ్మంలో నుంచి పంపించేసిందమ్మా. అసలు ఏ స్థితిలో వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఏ అవసరం కోసం వచ్చిందో నేను అడగాలనుకున్నాను, కానీ అడగనివ్వకుండా చేసిందమ్మా రాక్షసి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. తప్పు తెలుసుకుంటే పాపం తగలదు అంటారు. మీరు కారణం కానప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు గురువుగారు. ఎక్కడున్నా తన బతుకు తను బతుకుతుంది కదా. అవసరంతో వచ్చిందో, ఒకవేళ మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించొచ్చిందో మళ్ళీ ద్రోహమని మీరంత కుమిలిపోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి వారు మంచివారని తెలుస్తుంది. మంచి వాళ్ళకి ఆ దేవుడెప్పుడూ అన్యాయం చేయడు. జరిగిన విషయం గురించి మీరు ఎక్కువగా విచారించకండి గురువుగారు. మళ్ళీ వదిలేసిన వ్యసనానికి దగ్గరవ్వకండి. ఇచ్చిన మాట తప్పకండి. నేనే మాట తప్పలేదు. సరే రండి టిఫిన్ చేద్దురు గాని. ఆఖరిగా లేదమ్మా. అలా అనకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. టిఫిన్ చేయకపోతే ఎలాగా? మీరు తినకపోతే నా మీద ఒట్టే. పద్మావతి. అవును, పద్మావతినే.
కూతురిగా బతిమాలుకుంటున్నాను. రండి గురువుగారు. రండి, ఇంకేం ఆలోచించొద్దు. రండి. రండి, కూర్చోండి. గురువుగారు, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను.